హలో హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనము ఫేషియల్స్ అనేవి చేయించుకోవచ్చా, చేయించుకుంటే మంచిదా, అంటే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా, లేదంటే ఉపయోగం అంటే ఏమన్నా స్కిన్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అనేది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, దాంట్లో జరిగే నష్టం గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తానండి, తర్వాత గుడ్ గురించి చెప్తాను, ఓకేనా? అండ్ అలాగే ఫస్ట్ ఏంటంటే మనకి స్కిన్ ఫేషియల్స్ వల్ల ఎఫెక్ట్ ఎందుకు అంటే, స్కిన్కి ఎఫెక్ట్ అనేది ఎప్పుడు అవుతుందంటే, మనం ఎప్పుడైనా కూడా ఎక్స్పైరీ క్రీమ్స్ అనేది వాడి ఫేషియల్స్ అనేవి చేయడం వల్ల స్కిన్కి అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ర్యాషెస్ రావడము అలా ఉంటుంది. అలాగే ఫేస్ అంతా ఇదైపోతూ ఉంటుంది అనమాట. సో అలా ఎప్పటికైనా సరేనండి, ఏ పార్లర్స్లోనైనా ఎక్స్పైరీ క్రీమ్స్ అనేది అస్సలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. అది ఎంత రేట్ అయినా సరే పడేసేయండి. ఎందుకంటే అది ఈరోజు మీరు దానివల్ల మీకు అమౌంట్ వచ్చినా కూడా పాపం వాళ్ళ స్కిన్కి అనేది ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అలాగని నేనైతే వాడని క్రీమ్ అస్సలు వాడలేదండి. అదొక 3000 కాస్ట్ అయినా సరేనండి, దాన్ని పడేస్తాను నేను. ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయిన క్రీమ్స్ ఏ క్రీమ్ అయినా సరే నేను అనేది అస్సలు యూజ్ చేయను అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు ఎక్స్పైరీ అయిందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మాత్రం దాంతో ఫేషియల్స్ అనేది అస్సలు చేయకూడదు, ఓకేనా? ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనివల్ల లాభం ఏంటనేది ఈ వీడియో, ఓకే? ప్లస్ ఎప్పుడు చేయించుకోవాలి ఫేషియల్స్, అలాగే ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి అని చెప్పేసి వీడియో కదండి. సో నష్టాల గురించి అనేది చెప్పాను కదా. సో ఇప్పుడు గుడ్ ఏంటంటే, మన ఫేషియల్స్ అనేది చేయించుకోవడం వల్ల మనకి ఫేస్కి కానీ మన ఏమంటారండి, మన ఫేస్లో ఉన్న ప్రతి ఒక్క అవయవం అనేది మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుందండి. అలాగే మంచి గ్లో అనేది వస్తుంది. ట్యాన్ కూడా, ఫేస్లో ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అలాగే 30 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఎవ్రీ మంత్ ఫేషియల్స్ అనేది చేయించుకోవాలి. అది చేయించుకోవడం వల్ల ఏంటంటే 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికైనా సరేనండి, స్కిన్ అనేది ముడతలు పడడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా స్కిన్ అనేది ముడతలు పడడం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మంత్ మనం ఫేషియల్స్ అనేది చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ మసాజ్ వల్ల మన స్కిన్కి ముడతలు అనేది అస్సలు కనిపించదండి. చేయించుకుంటూ ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. అలాగే మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. అలా మంచి గ్లో అనేది వస్తుంది. అలా మీరు 1 మంత్కి ఒకసారైనా సరేనండి చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. 2 మంత్స్కి ఒకసారైనా, 1.5 మంత్కి ఒకసారైనా సరే చేయించుకోవడానికి అనేది ట్రై చేయండి. ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, ఓకేనా? అలాగే అంటే ఫేషియల్ చేయించిన నెక్స్ట్ డే కానీ, ఆ నెక్స్ట్ డే కానీ చూడండి మన ఫేస్ ఎంత గ్లో అనేది ఉంటుందో ఒకసారి గమనించండి. ఇందులో ఫేషియల్స్ అనేవి మీ స్కిన్కి, అంటే మీరు ఫ్రూట్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు. అలాగే ఇది డైమండ్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు, గోల్డ్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు, పర్ల్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రూట్ ఫేషియల్ అనేది ఉంటుందండి ఒకటి, అదైనా చేయించుకోవచ్చు. అలాగే షైనజ్ గోల్డ్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు, వైన్ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు అండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది ఉంటే అది అనేది చేయించుకోండి. అలాగే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఏ ఫేషియల్ వల్ల కూడా మీకు దీనివల్ల మన స్కిన్ అనేది ఇలా అయిపోయింది అనేది అస్సలు ఉండదండి. చాలా వరకు అయితే మీరు క్రీమ్స్ అనేది ఎక్స్పైరీ అయిపోయిన క్రీమ్స్ అనేది అస్సలు యూజ్ చేయకండి పార్లర్స్లో ఎవరైనా సరే. ఎందుకంటే ఈరోజు వచ్చిన కస్టమరు మళ్ళీ మీ దగ్గరికి రేపు అనేటోళ్ళు రారండి. ఒక కస్టమర్ ఏంటంటే 10 మందికి వెళ్ళి చెప్పారనుకోండి, పలానా దగ్గరికి వెళ్తే నా స్కిన్ ఇలా అయిందని, అప్పుడు నీకు బిజినెస్ అనేది ఈరోజు 1000 రూపాయలతో పోయేది రేపు 10,000 అనేది లాస్ అనేది వస్తుంది. కాబట్టి
మీరు అదనేది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నేను ఇది నా రిక్వెస్ట్ అండి, అందరూ అలా చేస్తారు అని అనుకోను, పాపం తెలిసి తెలియక చేస్తారేమో, అలా చేయకండి అని చెప్తున్నాను నేను. అండ్ అలాగే ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఏమైనా శారీస్ అనేవి నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా మీరు ఏ శారీ అయితే సెలెక్ట్ చేస్తారో అదే శారీ అనేది మీ ఇంటికి పార్సిల్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. అండ్ అలాగే మన ఏమంటారు, అలాగే మీరు ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ తాగడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. ఈవెన్ మన స్మైల్ ఇచ్చినా సరే, కళ్ళు ఇలా చూసినా సరే, ఎలా ఉన్నా సరే మనకి ఫేస్లో అనేది మంచి గ్లో అనేది వస్తుంది వాటర్ అనేది ఎక్కువగా తాగడం వల్ల. అంటే మన బాడీకి ఎంత అవసరం అయితే ఎంత అవసరం, అంటే తినేటప్పుడు కొన్ని జస్ట్ వాటర్ తాగేసి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ అలా కాకుండా మధ్య మధ్యలో వాటర్ అనేది తాగుతూ ఉండండి. నేనైతే ఒక 4 లీటర్స్ వరకు, 3 or 4 లీటర్స్, ఎప్పుడన్నా ఒకసారి 2 లీటర్స్ అలా తాగుతూ ఉంటానండి. కానీ తాగుతూ ఉండాలి కంపల్సరీ, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వాటర్ వల్ల. అలాగే ఫేషియల్స్ అనేది ఏమీ భయపడకుండా చేయించుకోవచ్చండి. అంటే అస్సలు టెన్షన్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా ఫేషియల్ చేయించుకునే వాళ్ళైతే ఫ్రూట్ ఫేషియల్ అనేది చేయించుకోవాలనేది నా ఇది అనమాట. ఎందుకంటే మిగతా ఫేషియల్స్ ఒకవేళ అంటే కొంచెం స్కిన్ అనేది బ్లాక్ అవ్వచ్చు, అంటే ఏమంటారండి, చైనీస్ అదే నార్మల్గా గోల్డ్ ఫేషియల్ అనేది అందరికీ పడదు, కొంతమంది స్కిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట, వాళ్ళ స్కిన్ టైప్ బట్టి. సో ఫస్ట్ మీరు ఫేషియల్ అనేది చేయించుకునేటప్పుడు ఫ్రూట్ ఫేషియల్ అనేది చేయించుకోండి. తర్వాత ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఫేషియల్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేషియల్ అనేది చేయించుకోండి. ఆ చేయించుకోవడం వల్ల మీకు ఏ ఫేషియల్ అయితే కరెక్ట్గా అంటే వచ్చిందో, బాగా అనిపించిందో ఆ ఫేషియల్ అనేది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు రిజల్ట్ చూడండి, గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు రిజల్ట్ అనేది చూడండి, అలాగే పాల్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు రిజల్ట్ అనేది చూడండి, అలాగే మీరు డైమండ్ ఫేషియల్ అనేది చేయించుకున్నప్పుడు కూడా మీరు అలాగే రిజల్ట్ అనేది చూడండి. ఏ ఫేషియల్ అనేది ఒక్కొక్కసారి ఎన్ని ఉంటాయి అన్ని ఫేషియల్స్ అనేది చేపిస్తూ ఉండండి. మీకు ఏ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎక్కువ రిజల్ట్ అనేది ఉందో ఆ ఫేషియల్ అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా. అండ్ అలాగే రేపు వీడియోలో అంటే రేపు మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి, అది కూడా బ్లీచ్కి సంబంధించిన వీడియో అనమాట. మీరు ఎక్కడ కూడా వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అనేది అవుతుందండి. మీకు అంటే డౌట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్లో ఏ వీడియోస్లోనైనా కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నేను తమ్మినేలు ఏదైతే పెట్టానో నా వీడియోలో కూడా అదే ఉంటుంది అనమాట. అంటే తమ్మినేలు ఒకటి పెట్టి వీడియో ఒకటి చేయడం అనేది అసలు అవసరం లేదండి, ఓకేనా. మన వీడియోస్ అనేది నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అని అనుకున్న ఎవరైనా సరే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలాగే రేపు బ్లీచ్ వేసుకోవచ్చా, వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు నష్టాలు అనేది రేపు వీడియోలో అనేది మనం తెలుసుకుందాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పార్లర్ కోచింగ్ అనేది నేను ప్రతి ఒక్క వీడియో అనేది ఎందుకు చేసి పెడుతున్నానంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలియాలి, అలాగే నాకు ఉపయోగపడిన ప్రతి వీడియో మీకు కూడా ఉపయోగపడాలనేది నా ఇదనమాట. అందుకనే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను. అంతే అండి. మీకు ఎవరికైనా సరే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి కూడా నాకు టైం కుదరక నేను లైవ్ అనేది చేయట్లేదండి, అవి కూడా లైవ్ అనేది చేస్తూ ఉంటాను, వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీరు ఇలాగే చూసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మంచి రెస్పాన్స్ అనేది ఉందండి నా వీడియోస్కి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే పార్లర్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే
ఫైనల్గా ఇంకొక విషయం అండి, మనం ఏ ఫేషియల్ అనేది చేయించుకున్నా సరేనండి 6 అవర్స్ వరకు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అనేది బాగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. 6 అవర్స్ వరకు మనం మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో ఫేషియల్ అనేది చేయించుకుంటే నైట్ మొత్తం సోప్ అనేది యూజ్ చేయం కదా ఫ్రెండ్స్. అలాగే ఫేషియల్ అయిపోయిన తర్వాత స్నానం చేయొచ్చు, కానీ ఫేస్కి అనేది సబ్బు అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ ఫేషియల్ చేసినప్పుడు వాటర్ అవి ఇవి చిట్లుతూ మన మీద అనేది పడుతూ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం మంచిగా అనిపించదు కదా. అలాంటి టైంలో మనం మళ్ళీ స్నానం అనేది చేయొచ్చు. కాకపోతే సోప్ అనేది ఒంటికి పెట్టుకోండి, కానీ ఫేస్కి అనేది అసలు పెట్టుకోకండి, నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. ఓకేనా? ఇదొకటి అనేది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు కొంచెం ఫేస్ ఏమన్నా పేలిపోయినట్టు ఇలా అనిపిస్తే మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. మార్నింగ్ టైం కల్లా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. 100% ఇది నిజము. ఓకేనా? అందరూ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్.